బ్రేకింగ్ న్యూస్ ఇవాళ రెండో రోజు విచారణకు హాజరు కానున్నారు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్. అక్రమ ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఆయన నిన్న మొదటి రోజు విచారణకు హాజరయ్యారు. విచారణలో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. కోట్ల సొమ్మును అడ్డదారిలో సంపాదించినట్లు గుర్తించారు అధికారులు. వాటితో స్థిర చరాస్తుల కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా బహిరంగ మార్కెట్లో 200 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే అక్రమ ఆస్తులను గుర్తించారు. ఇంతేకాకుండా శ్రీధర్ ఇంట్లో వందల కొద్ది డాక్యుమెంట్లను గుర్తించింది ఏసీబీ. అక్రమ ఆస్తులే కాకుండా కొందరు పొలిటికల్ ఉన్నతాధికారులకు బినామీగా ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఓ ఉన్నతాధికారి విషయంలో ఏసీబీ ప్రశ్నలు సంధించగా శ్రీధర్ స్పందించలేదని తెలుస్తుంది. ఆ ఉన్నతాధికారికి కూడా ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అసలు అక్రమార్జన ఎలా వచ్చింది, ఎవరెవరి సహకారాలు ఉన్నాయన్న కోణంలో రెండో రోజు విచారణ జరగనుంది. సంవత్సరం క్రితమే కాళేశ్వరం నుండి వేరే చోటుకి బదిలీ అయిన శ్రీధర్ కాళేశ్వరంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉన్నతాధికారి సహకారం వల్లే శ్రీధర్ కాళేశ్వరంలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది ఏసీబీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, శ్రీధర్ అయితే ఈ రోజు రెండో రోజు విచారణ ఎదుర్కోబోతున్నారు. ప్రధానంగా ఈ రోజు ఎలాంటి ప్రశ్నలు సంధించబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఇరిగేషన్ శ్రీధర్ని ఏసీబీ రెండో రోజు కస్టడీలో విచారణ చేయబోతుంది. నిన్న మొదటి రోజు అనేక కీలకమైనటువంటి అంశాలను శ్రీధర్ నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. శ్రీధర్ ఇరిగేషన్లోని ఇంజనీర్ల ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు కాబట్టి అతనికి ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆయన అక్రమాస్తులు పెద్ద ఎత్తున సంపాదించినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. అయితే దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారమే 200 కోట్ల విలువైన ఆస్తులు శ్రీధర్ కూడబెట్టినట్టుగా ఇప్పటివరకు జరిగిన సోదాల్లో బయటపడడం జరిగింది. అయితే శ్రీధర్ ఉన్నతాధికారులకు ఏదైతే ఈఎన్సీలు ఉంటారో వారికి సంబంధించి బినామీగా ఉంటాడో, లేదంటే ఒక రాజకీయ నాయకుడి అండదండలు పూర్తి స్థాయిలో ఉండడంతోనే సంవత్సరం క్రితం కాళేశ్వరం నుంచి బదిలీ అయినప్పటికీ కూడా అక్కడే విధులు నిర్వహిస్తున్నాడని చెప్పేసి ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉన్నతాధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు, సంవత్సరం నుంచి కాళేశ్వరం నుంచి బదిలీ అయినప్పటికీ అక్కడే ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు, అక్కడికి వేరే చోట రిపోర్ట్ ఎందుకు చేయలేదు అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ చేసి ఆ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ అధికారుల ఒక్కొక్కరిపై కొరడా జులిపిస్తుంది. అందులో భాగంగానే ఇంజనీర్లకు సంబంధించిన అక్రమ ఆస్తులను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఇప్పుడు భారీ తిమింగలమే ఏసీబీకి చిక్కింది. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లుగా పనిచేసినటువంటి అనేక మంది భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు విజిలెన్స్ రిపోర్టు ప్రభుత్వానికి అందించింది. ఆ రిపోర్టు ఆధారంగానే ఒక్కొక్కరికి సంబంధించిన ఆస్తుల వివరాలు తెలుసుకొని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు శ్రీధర్కు సంబంధించి కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. మొత్తం 13 చోట్ల హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లో తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో వందలాది డాక్యుమెంట్లను గుర్తించడం జరిగింది. ఇక శ్రీధర్కి సంబంధించిన మరో 2 బ్యాంక్ లాకర్లను కూడా సోమవారం తెరవబోతున్నారు. ఆ బ్యాంక్ లాకర్లో అనేక ఆస్తుల పత్రాలకు సంబంధించి కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సిద్దిపేటలో ఆయనకు సంబంధించిన ఒక లాకర్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ వెండి వస్తువులు మాత్రమే దొరికాయి. కానీ హైదరాబాద్లో ఉన్న లాకర్లు ఓపెన్ చేస్తేనే బంగారు ఆభరణాలతో పాటు భారీగా ఆస్తులు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఇప్పటికే ఆయన బ్యాంకులలో కూడా భారీగా డిపాజిట్లు కూడా చేసినట్టు గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారులు వాటన్నిటికి సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన ఎంత జీతభత్యాలు తీసుకున్నాడో వాటికి సంబంధించి ఆస్తులు అంతకు మించి రెట్టింపుగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇక శ్రీధర్ ఎవరికి బినామీగా ఉన్నాడు, ఇన్ని వందల డాక్యుమెంట్లు ఇంట్లో ఉంచుకోవడం జరిగింది కాబట్టి వేరే వారి ఆస్తులు కూడా శ్రీధర్ పేరుపైనే ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈయన బినామీలకు సంబంధించి విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ రోజు కూడా ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలోనే శ్రీధర్ ఉన్నాడు. శ్రీధర్ని 2వ అంతస్తులో విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించి ప్రత్యేక డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలోనే ఈ ఇరిగేషన్ ఇంజనీర్ శ్రీధర్ని కూడా విచారిస్తున్నారు. మొత్తం ఆయనకు సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఏసీబీ సేకరించింది కాబట్టి మొత్తం దర్యాప్తు 5 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి 5 రోజుల్లో శ్రీధర్కి సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు ఏసీబీ ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. సోమవారం ఆయన బ్యాంక్ లాకర్లు తెరిస్తే అందులో కూడా
మరిన్ని ఆస్తులు దొరికే అవకాశం ఉన్నట్టు కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఇంకా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నటువంటి ఆస్తుల్లో తెల్లాపూర్లో ఖరీదైన విల్లాతో పాటు వ్యవసాయ భూములు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ఇండిపెండెంట్ హౌజులు, దాదాపు ఓపెన్ ప్లాట్లే 20 ప్లాట్లను గుర్తించడం జరిగింది శ్రీధర్కి సంబంధించి. ఇంకా ఆస్తులు భారీగా కూడబెట్టుంటాడని చెప్పేసి ఏసీబీ అనుమానిస్తుంది. అయితే అటు శ్రీధర్ వెనకాల ఎవరో ఒక ఉన్నతాధికారి కూడా ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఈ రోజైనా ఉన్నతాధికారి ఎవరనేది బయటపడే అవకాశం ఉందనుకోవచ్చా? ఆ ఉన్నతాధికారి కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసినటువంటి మరో ఈఎన్సీ అనిల్కి కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన అండదండలతోనే ఏసీబీ కేసు నమోదు చేసినప్పటి వరకు కూడా ఆయన కాళేశ్వరంలోనే ఉద్యోగం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అతనికి కూడా బినామీగా ఉన్నాడని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఎందుకంటే శ్రీధర్ దగ్గర అనిల్కి సంబంధించిన బినామీల డాక్యుమెంట్లను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఈఎన్సీ అనిల్కి ఇప్పటికే నోటీసులు ఇచ్చి ఆయనను విచారణకు పిలిచే అవకాశం కూడా కనబడుతుంది. ప్రభుత్వానికి కూడా ఈఎన్సీ అనిల్కి సంబంధించిన సమాచారం చేరవేసి ఇతని అండదండలతోనే శ్రీధర్ ఇక్కడ రెచ్చిపోయాడు అని చెప్పేసి కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో కూడా శ్రీధర్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ అనుమతులు ఇవ్వాలన్నా శ్రీధర్కి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే. ఎందుకంటే ఇరిగేషన్లో చక్రం తిప్పాడు, ఇరిగేషన్లో తాను చెప్పిన వారికి పోస్టింగ్లు, ఇలాంటి అనేక అక్రమాలకు శ్రీధర్ పాల్పడ్డట్టు కూడా ఏసీబీ అనుమానిస్తుంది. వాటన్నిటి కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన మొదట ఏఈగా మొదలైన అతని ప్రస్థానం ఈ వరకు కూడా వచ్చింది. ఆయన ప్రమోషన్ మీద వచ్చిన తర్వాత కూడా ఇంజనీరింగ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాబట్టి గత ప్రభుత్వంలో చాలా కీలకంగా శ్రీధర్ వ్యవహరించినట్టు తెలుస్తుంది. ఇక ఈయన బినామీలు థాయిలాండ్లో ఈయన కొడుకు పెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు చేసి థాయిలాండ్లో శ్రీధర్ కొడుకు పెళ్లి చేసినట్టు కూడా ఏసీబీ గుర్తించింది. ఆ డబ్బులన్నీ కూడా ఎవరు చెల్లించారు, ఎక్కడి నుండి వచ్చాయి, వాటి అన్నిటికి సంబంధించిన సమాచారం శ్రీధర్ నుంచి రాబట్టే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. అయితే సురేష్, అటు లావాదేవీలకు సంబంధించి ఇప్పటివరకు మొత్తంగా ఎంత డబ్బునైతే గుర్తించారు, అలాగే విదేశాల్లో ఏమన్నా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినట్లు ఏమైనా ఇప్పటివరకు ఏసీబీ గుర్తించిందా? అంటే ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. 100లకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. అందులో ఓపెన్ ప్లాట్స్కి సంబంధించి ఆయన నివాసంలో హైదరాబాద్ మలక్పేటలో చేసిన సందర్భంలో ఒక 19 ఓపెన్ ప్లాట్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, తెల్లాపూర్లో ఖరీదైన విల్లాతో పాటు ఇండిపెండెంట్ హౌజెస్ వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఇలా చాలా చోట్ల ఆయనకి ఇండిపెండెంట్ హౌజెస్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు వాటితో పాటు ఆయన ఇంట్లో దొరికిన సోదాల్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ల పైన కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఆ డాక్యుమెంట్లు ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి, వాటన్నిటికి సంబంధించి డబ్బులు ఏ విధంగా చెల్లించాడు, ఆ బినామీలకు శ్రీధర్కి గల సంబంధాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇంకా 3 రోజుల పాటు, అంటే 5 రోజులు ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతించింది కాబట్టి ఈరోజు 2వ రోజు విచారిస్తున్నారు. 5 రోజుల మంగళవారం వరకు కూడా శ్రీధర్ని ఏసీబీ కస్టడీలో విచారించబోతున్నారు. అయితే శ్రీధర్ ఈ రోజు విచారణ అనంతరం కూడా ఈ రోజు విచారణకు సహకరించకపోతే మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఉందా? ఇంకా శ్రీధర్కి సంబంధించి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఎక్కడైనా సోదాలు చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే ఇప్పటికే 13 చోట్ల సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. బెంగళూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఖమ్మం, ఇలాంటి ప్రాంతాల్లో సోదాలు చేయడం జరిగింది. ఆ సోదాల్లో శ్రీధర్కి అత్యంత సన్నిహితులు, ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లలోనే సోదాలు చేశారు. ఆ సోదాల్లోనే ఇన్ని ఆస్తులు గుర్తించడం జరిగింది. అయితే శ్రీధర్కి సంబంధించి బినామీగా ఉన్న వారికి సంబంధించి కూడా వారిని పిలిచి విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ పేరు మీద శ్రీధర్ ఎప్పుడు ఆస్తులు కొనుగోలు చేశారు, మీ డాక్యుమెంట్లు శ్రీధర్ దగ్గర ఎందుకు ఉన్నాయనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈయన కొడుకు పెళ్లి విదేశాల్లో థాయిలాండ్లో పెళ్లి చేశాడు, అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, ఆ గెస్ట్లను కూడా ఫ్లైట్లలో తీసుకెళ్లాడు. కాబట్టి వాటన్నిటికీ డబ్బులు ఎవరు చెల్లించారనే దానిపైన ఇప్పుడు ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఆ విధంగా దర్యాప్తు కూడా చేస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో ఏదైతే అక్రమాస్తుల కేసులో నూనె శ్రీధర్ని అయితే ఏసీబీ 2వ రోజు విచారిస్తుంది. అయితే నేను విచారణలో ఎలాంటి సమాధానాలు రాలేదనే తెలుస్తుంది. మరి ఈ రోజు విచారణ అనంతరం కూడా ఎలాంటి ఆధారాలు లభిస్తాయనేది కూడా వేచి